మీ వెంకట్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి ఏప్రిల్ 10వ తేదీ నాడు జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ కాబోతా ఉన్నారు. మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీ నాడు జగిత్యాల పక్కనే ఉన్నటువంటి లక్ష్మీపూర్ గ్రామంలో దాదాపుగా 10 నుంచి 15 ఎకరాల స్థలంలో ఒక వ్యవసాయ భూమిలో భారీ బహిరంగ సభను ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. దీనికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపూర్లో ఉన్నటువంటి ఆ యొక్క 10 నుంచి 15 ఎకరాల ఉన్నటువంటి ఆ భూమిలో ఇప్పటికే అంటే పనులు ప్రారంభమైనాయి. ఆ బహిరంగ సభ కోసం మీటింగ్ సమావేశానికి కూడా ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. రానున్న కొద్ది రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లోనే కూడా కేటీఆర్, హరీష్ రావు జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డితో వారి ఇంటికి వెళ్ళి స్వయంగా వారిని పార్టీలోకి ఆహ్వానించి వారి కేసీఆర్ తోటి మాట్లాడించిన తర్వాత ఆ బహిరంగ సభ స్థలాన్ని కేటీఆర్, హరీష్ రావు పరిశీలించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షను కూడా చేసే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ఇక్కడ జగిత్యాల మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే జీవన్ రెడ్డి కన్ఫర్మ్ అయింది, బీఆర్ఎస్లోకి జాయిన్ కాబోతా ఉన్నారని వారు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ మతం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఒక పక్క జీవన్ రెడ్డి అంశాలు కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమే అని కూడా వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. జీవన్ రెడ్డి కూడా ఒకనొక దశలో కూడా అంటే ఈ వచ్చే నెల 10వ తేదీ నాడు మొత్తం కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ జగిత్యాలకు వచ్చి జగిత్యాల పక్కన ఉన్నటువంటి లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి కేసీఆర్ ఆహ్వానించే అవకాశం మాత్రం ఉంది. ఇక్కడ